సో చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా జేఎన్టీయూకే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇక్కడ సార్ ఏంటి ఓడి నేను కొంచెం లేట్ అయింది, ఒక నెల తీసుకోవటము, ఫీజు పెరిగిపోయిందండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి సార్ మరి ఎంత ఫైన్ పెంచారు అని చెప్పేసి. అసలు ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్లో కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో జనరల్గా అయితే మామూలుగా 2000 ఉంటుందండి ఓడి ఫీజు. అయితే మే తర్వాత 1500 3500 అయింది. అంటే సడన్గా ₹1000 పైన పెంచేశారు. అంటే ఇక్కడ జనరల్గా 3 కేసులు ఉంటాయి. ఒకటి ప్రీ కాన్వకేషన్ మోడ్, ఇన్ కాన్వకేషన్ మోడ్, మూడోది పోస్ట్ కాన్వకేషన్ మోడ్. ఇప్పుడు 3500 అయ్యిందంటే అది వచ్చేసరికి పోస్ట్ కాన్వకేషన్ మోడ్లోకి వచ్చేసినట్టే. ఎందుకంటే ఏప్రిల్ వరకు మే వరకే ఉండేది నాకు తెలిసి. అందుకని చెప్పేసి మీకు అంతా చూపిస్తూ ఉంది ఆన్లైన్లో, అది కూడా తత్కాల్లో. మామూలుకి వెళ్ళినా కూడా ఇదే రేటు ఉంటుంది. సో జనరల్గా అసలు అయితే 2000 ఎప్పుడు ఉంటుంది, ఇన్ కాన్వకేషన్ మోడ్లో ఉంటుంది. 4-2 వాళ్ళు ఎప్పుడైతే చదువు అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయో ఇక అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైనా కానివ్వండి పోస్ట్ కాన్వకేషన్ మోడ్ ఇవ్వడానికి ఉంటుంది. అయితే రిజల్ట్ రాలేదు కాబట్టి మే వచ్చేసింది కాబట్టి అసలు జూన్ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాబట్టి పోస్ట్ కాన్వకేషన్ మోడ్లోకి రావడం జరిగింది. మరి 4-2 వాళ్ళు మరి రిజల్ట్స్ రాలేదు కదా, మరి వాళ్ళు అప్లై చేసుకోవడం 3500 పడుతుంది అంటే కాన్వకేషన్ మోడ్లో ఇంతకుముందే అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ రేటు ప్రకారమే ఉంటుంది. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత, ఆ డేట్ అయిపోయిన తర్వాత ఇన్ కాన్వకేషన్ మోడ్ నుంచి పోస్ట్ కాన్వకేషన్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ రేట్ అనేది పెంచడం జరుగుతుంది. ఇంకో సంవత్సరం లేట్ చేశారనుకోండి, ఇప్పుడు ఎంత అయితే ఫైన్ పడిందో మళ్ళీ అంత అవ్వచ్చు, లేకపోతే పర్సంటేజ్ పెరిగి మళ్ళీ ఇంకా ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నా అప్పుడు వచ్చేసరికి సంవత్సరానికి 500 ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి ఎంత అయింది, ఈ 4-5 సంవత్సరాల్లో 1000-1500 ఈ రేట్లోకి పెంచడం అయితే చేసేయడం అయితే జరిగిందనమాట. ఎప్పుడూ కూడా ఓడి త్వరగా తీసేసుకోండి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీకు ఇక్కట్లయితే తప్పవు.